నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. సైబర్ క్రైమ్ ఇదొక ట్రెండింగ్ క్రైమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతూ ఉంది. బ్యాంకులు, అలాగే లాటరీలు, హనీ ట్రాప్లు, లోన్లు ఒకటేమిటి, బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అసలు ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా? సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి? అసలు ఏ నేరాలు సైబర్ నేరాల కింద వస్తాయి? ఇలాంటి అంశాలు మనతో మాట్లాడటానికి ఇండియాలోని తొలి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ ధన్యా మీనన్ గారు వనితా టీవీ స్టూడియోకి విచ్చేశారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ. సో గుడ్ టు సీ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక విక్టిమ్ సైబర్ క్రైమ్కి గురయ్యాము, లేకపోతే డబ్బులు పోగొట్టుకున్నాము, లేకపోతే ఎవరు మార్ఫింగ్ చేశారు, ఇలాంటి వాళ్ళు అసలు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చిన మీ దగ్గర ఉన్న డిజిటల్ స్పేస్లో ఉన్న ఏ ఎవిడెన్స్ అయినా అది పోగొట్టకుండా చూడాలి. డిలీట్ చేయకూడదు, మీరే మీ సిమ్లు క్యాన్సిల్ చేయకూడదు, ఫోన్ ఆఫ్ చేయకూడదు, అంటే ఫోన్ డిలీట్ ఏమీ చేయకుండా, రీసెట్ ఏమీ చేయకుండా. ది ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ స్ట్రాంగ్ అండ్ లైవ్. డబ్బులు పోయిందంటే యూ హ్యావ్ టు రైట్ టు ద బ్యాంక్, యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ద బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లాగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి దానికి వెనకాల ఉన్న ట్రాన్సాక్షన్ స్క్రిప్ట్ అని చెప్తే అదంతా తీసుకోవాలి. సో ఒక్కొక్క కేసుకి ఎవిడెన్స్ ఎలాగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మార్ఫింగ్ అన్నారు మీరు, బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. మార్ఫింగ్ అంటే 100% బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. దాంతో మీకు ఎలా తెలిసింది అనేది మేబీ సమ్ ఫ్రెండ్ టోల్డ్ యూ సా ఇట్ ఆన్ సమ్ వెబ్సైట్ ఆర్ సంథింగ్. దానిది ఉన్న స్క్రీన్ షాట్స్, ఆ వెబ్సైట్ లింకు, యూఆర్ఎల్ ఇదంతా సేఫ్గా పెట్టుకోవాలి. రిపోర్ట్ చేయడానికి యోర్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇస్ యువర్ జ్యూరిస్డిక్షన్. ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ అయితే మీ లోకల్ పోలీస్ స్టేషనే అది జ్యూరిస్డిక్షన్. లేకపోతే మీకు ఈ క్రైమ్ జరిగిందని ఎప్పుడు తెలిసిందో అప్పుడు మీరున్న పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. మనం ఇంకా అది కూడా కొంచెం ఇబ్బంది అయితే వీ కెన్ ఆల్వేస్ రిపోర్ట్ ఇట్ ఆన్ cybercrime.gov.in. దిస్ ఇస్ ది థింగ్. ఫినాన్షియల్ క్రైమ్ అయితే 1930లో కూడా మీరు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ద థింగ్. cybercrime.gov.in ఇస్ ది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఫర్ రిపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్స్. లోకలీ మీకు మీ లోకల్ పోలీస్ స్టేషన్ అనమాట. పీపుల్ లైక్ అస్ కెన్ హెల్ప్ యూ టు ప్రిసర్వ్ ది ఎవిడెన్స్, రిట్రీవ్ ది ఎవిడెన్స్ అండ్ గెట్ ఎ ప్రాపర్ లీగల్ రికోర్స్, అంతే. అండ్ చాలా వరకు కూడా క్రెడిట్ కార్డ్ పోయింది అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళు బ్లాక్ చేస్తారు ఫోన్ చేసి, లేకపోతే పలానా సైబర్ క్రైమ్ జరిగింది ఓటీపీ చెప్పేశారు, ఇమ్మీడియట్గా ఒక 2 lakhs 3 lakhs డిడెక్ట్ అయిపోయాయి. ఆన్ ది స్పాట్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇయర్స్ గడుస్తున్నా మాకు మాత్రం మనీ బ్యాక్ రావటం లేదు, న్యాయం జరగట్లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? See, that is the problem with the legal system. కొంచెం డిలే ఉంది ఇండియాలో, కొంచెం డిలే ఉంది లీగల్ సిస్టంలో అనేది ఒప్పుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, బట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. పాతలాగా 7 years 9 years ఏం తీయట్లేదు. ఇట్ ఈస్ అట్లీస్ట్ ఇంప్రూవింగ్. వీఆర్ గియరింగ్ అప్ అని చెప్పాలి. బట్ అన్లైక్ ఇన్ ది అదర్ కంట్రీస్ ఎనీవే. బట్ ఇంటర్నేషనలీ మనీ వన్స్ లాస్ట్, టు గెట్ ద మనీ బ్యాక్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇంటర్నేషనలీ ఒకేలాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేశారు అనుకోండి, నేను పంపించింది ఇండియా అకౌంట్ ఉంటుంది, అక్కడి నుంచి విదిన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఇంకొక 5 accountsకి వెళ్తుంది. ఈ 5 accountsలో ఏదో 1-2 accounts ఇండియాలో ఉంటుంది, మిగతాది ఏదైనా బిట్ కాయిన్ అకౌంట్స్ కానీ ఏదైనా ఇంటర్నేషనల్ అకౌంట్స్ కానీ అవ్వచ్చు. సో ఇట్ గోస్ స్మాల్ అమౌంట్స్ అండ్ దట్ వుడ్ హ్యావ్ గాన్ టు అబౌట్ 13 to 14 tiers. ఓకే, దాని తర్వాత ఇది ఎవరు చేశారో అనేది వాళ్ళకి వస్తుంది అనమాట, వాళ్ళ అకౌంట్ వస్తుంది. అది ఇండియాలో కూడా కాకుండా ఉండొచ్చు. సో రిట్రీవింగ్ ఆల్ దీస్ మనీస్ విల్ టేక్ టైం. మళ్ళీ ఇది రిట్రీవ్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు నా అకౌంట్ నుంచి 1 lakh పోయింది, అది ఐ హ్యావ్ సెంట్ టు అకౌంట్ ఏ. నా అకౌంట్ ఏ నుంచి అది BCD అని 3 accountsలోకి స్ప్లిట్ చేసి 50,000 20,000 30,000 అని పెట్టారు అనుకోండి, జస్ట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. నేను ఫోన్ చేసి అడిగితే ఈ 1 lakh ట్రాన్స్ఫర్ చేసే అకౌంట్ వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ ద్వారా అది రెడ్ ఫ్లాగ్ చేసి పెడతారు, ట్రాన్సాక్షన్ లేదు. చూస్తే దాంట్లో బ్యాలెన్స్ 2,000 ఉంది. ఆ అకౌంట్లో నుంచి ఏ అకౌంట్కి ట్రాన్సాక్షన్ అయ్యిందని చూస్తారు, అది ఫ్లాగ్ చేస్తారు. సో ఈ 50,000లో నుంచి మళ్ళీ వెళ్ళుంటుంది, 20,000 అక్కడే ఉందంటే ఆ 20,000 వాళ్ళు బ్లాక్ చేసి పెడతారు. కానీ మన కేసులో FIR పెట్టి ఛార్జ్ షీట్ పెట్టి కోర్టుకి వెళ్ళి ఇదంతా రికవర్ చేసి వచ్చేసరికి టైం చాలా పడుతుంది. ఈ IP అడ్రస్లను ట్రేస్ చేయడం ఎట్లా? IP address సేమ్ అండి. అంటే ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్, సో ఫ్రమ్ వన్ పాయింట్ టు ది అదర్ పాయింట్
ఎవిడెన్స్ ఉంటుంది, అది వితౌట్ ది కనెక్షన్ అది వెళ్ళదు. యూ హ్యావ్ ట్రేస్ టు ఇట్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఇక్కడి నుంచి బయటికి వెళితే ఒక జంక్షన్ వచ్చింది, 4 డైరెక్షన్స్ ఉంది, ఏదో ఒక రోడ్ తీసుకోగలుగుతాము నార్మలీ అని చెప్పేలా కాదు. ది ఎండ్ పాయింట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ ఫర్ సైబర్ స్పేస్. సో ఇక్కడి నుంచి అటే వెళ్తుంది అనేది, వెళ్ళింది అనేది కూడా ట్రేస్ అక్కడికి ఉంటుంది ఐపీ అడ్రస్లో కూడా. అది ఐపీ అడ్రస్ ఇస్ లైక్ యువర్ నార్మల్ హోమ్ అడ్రస్ ఆర్ సంథింగ్. వన్స్ ఆ ఐపీ అడ్రస్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని స్టాప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పార్టీ రెడీగా ఉంటుంది. అట్లా ఇబ్బడి ముబ్బడిగా మళ్ళీ థర్డ్ పార్టీస్ ఇంకొక ఛానల్ ద్వారా ఆ వ్యక్తిత్వ హననం చేయడము, చాలా అబ్యూస్ చేస్తూ వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా ఎక్కువై ఈ కంప్లైంట్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, టీవీ సీరియల్స్లో ఉన్న వాళ్ళు, కామన్ ఉమెన్ కూడా ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలి? అదే గవర్నమెంట్కి ఏం చేయగలుగుతామంటే వీ కెన్ ఓన్లీ బ్లాక్ ది ఐపీ అడ్రస్సెస్. ఇప్పుడు ఐపీ అడ్రస్ మాస్క్ చేసే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, ఐపీ అడ్రస్ ప్రాక్సీ చేసే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. టెక్నాలజీలో అదంతా ఉంది. ఇప్పుడు మనం మీ అడ్రస్ రాసుకుని నేను ఇంగ్లాండ్లో పంపించేస్తే రిప్లై మీకు వస్తుంది అనేలాగా ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. యూ కెన్ యాక్చువల్లీ స్పూఫ్ ఐడీస్, అది కూడా ఉంది. బట్ అగైన్ ఏం చేసినా దానికి ఒక రివర్స్ కూడా ఉంది ఫర్ ఇన్వెస్టిగేషన్. బట్ బ్లాకింగ్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ది ఐడెంటిటీ ఆఫ్ ద నంబర్స్. ఇప్పుడు మొబైల్ నంబర్ 10 డిజిట్స్లో ఉన్న ఒక మొబైల్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నంబర్ బ్లాక్ చేసేయమంటే ఆ మొబైల్ నంబర్లోకి లేకపోతే ఆ మొబైల్ నంబర్ నుంచి వచ్చినది బ్లాక్ అవుతుంది. వేరే ఒక 10 డిజిట్స్ ఇస్తే అసలు ఇంటర్నెట్ కాల్స్ చేయడానికి మొబైల్ నంబర్ కూడా అవసరం లేదు కదా. అవును, మీ నంబర్లో నుంచి మీకే కాల్ చేయొచ్చు. అంటే ఇట్స్ కాల్డ్ ఐపీ ఫోనింగ్. సో ఇట్స్ ఆల్ దేర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది ఫేక్ ఏది రియల్ అని ఐడెంటిఫై చేయలేనటువంటి సిచ్యువేషన్. ఓ రకంగా టెక్నాలజీ అనేది మనిషి అభివృద్ధికి సూచికగా భావించాలో, రెండు వైపులా పదునైన కత్తిలా భావించాలి అనేది నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకి ఒక వీడియో చూసినా, ఒక ఫోటో చూసినా, ఒక ఆడియో వినినా కూడా అది ఒరిజినలా డూప్లికేట్ అనేది ఫేకా అనేది కూడా అర్థం కావడం కొంచెం కష్టమే, స్పెషల్లీ సెలబ్రిటీస్ అనేది. ఎందుకంటే వాళ్ళది 5 డైమెన్షనల్ చాలా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటుంది, వాళ్ళది ఆడియో కూడా చాలా ఎక్కువే ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ ఫేక్ ఇట్ అప్ అండ్ సే యునో బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ ఆన్ మల్టిట్యూడ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ పెరిగిపోవడం లేదా, బర్డెన్ పడట్లేదు? చాలా పెరిగిపోతుంది. కానీ బర్డెన్ అంటే ఇన్వెస్టిగేషన్ మాత్రం చూస్తుంటే బర్డెన్ లాగే అనిపిస్తుంది. బట్ లైక్ ఐ సెడ్, మన ఆఫీస్ ఏమో సెక్యూరిటీ ప్రొవిజన్స్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి దట్ ఈస్ అ లిటిల్ మోర్ లైక్ యూనో ఏమీ జరగకుండా చూడడానికి. ఇప్పుడు ఒక ఆఫీస్ మనం సెక్యూరిటైజ్ చేసామంటే రోజుకి కూర్చునే దానికి లాగ్స్ చూడడానంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అది చూస్తే మనకు తెలుసు ఒక 10 attacks వచ్చింది, 9 ఫెయిల్ మనం చేసేసాం బికాస్ వాట్ వీ డిడ్ 9 attempts failed. సో ఒక్కటి ఏమో ఓకే దిస్ ఇస్ ద థింగ్ దట్ మేబీ దే హ్యావ్ సెక్యూర్డ్ 20% యాక్సెస్, సో వీ వర్క్ టు క్లోజ్ దట్ 20% గ్యాప్ ఆల్సో. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఫర్ us సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. అవును, రాబోయే చాలా పెద్ద టాస్క్ అవుతుంది. అండ్ ఈ మాల్వేర్స్ అండ్ బ్లూవేర్, మాల్వేర్స్ అండ్ డార్క్ వెబ్ ఇలాంటివి అనేవి ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో చాలా మేజర్ రోల్ పోషిస్తున్నాయి. సో ఏంటి మాల్వేర్స్ ఏంటి, దీన్ని అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు? మాల్వేర్ ఇస్ ఆల్సో అ ప్రోగ్రామ్. ఏంటంటే ఇప్పుడు ఐ హ్యావ్ మై చైల్డ్ హూస్ గోయింగ్ అవుట్, ఐ వాంట్ టు నో వాట్ మై చైల్డ్ ఇస్ డూయింగ్. ఒక స్పైవేర్ క్రియేట్ చేసి, అది స్పైవేర్ నా పిల్లల్ని జాగ్రత్తగా ఉన్నాడా లేదా, లేకపోతే వేర్ హీఈస్ గోయింగ్, వాట్ షీఈస్ డూయింగ్ అని కనుక్కోవడానికి ఉన్న ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తాను. బట్ ఏం చేస్తున్నా అంటే ఆ క్రియేట్ చేసే మంచి సాఫ్ట్వేర్ని ఉపయోగించడం వల్ల నేను నా స్టాఫ్ ఫోన్లో పెట్టాను, లేకపోతే నా పార్ట్నర్ ఫోన్లో పెట్టాను అంటే ఇంట్రూషన్ ఆఫ్ ప్రైవసీ అయిపోయింది. వేరే ఒకళ్ళు ఫోన్ ఇన్ఫెక్ట్ చేసి మాల్వేర్ పెట్టేసి వాళ్ళు తీసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకొచ్చేసి అది మార్క్ చేసి. సో వెన్ యూ యూజ్ సంథింగ్, టెక్నాలజీ మంచిదేనండి, అది యూజ్ చేసే విధంలోనే యాక్చువల్లీ క్రైమ్ కానీ లేకపోతే ఎథికల్ యూస్ అని చెప్తాం దానికి. సో ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ ఫర్
గుడ్ పర్పస్. మనం టెక్నాలజీ మనం పెంచింది, మనం మిస్యూజ్ చేయకుండా చూడాల్సింది మనది. కానీ అలా అవటం లేదు కదా, హ్యాకింగ్ ఎక్కడ చూసినా కూడా. హ్యాకింగ్ ఇస్ అ ప్రొఫెషన్, హ్యాకింగ్ క్రైమ్ కాదు. ఎథికల్ హ్యాకింగ్ అనేది ప్రొఫెషన్. హ్యాకింగ్ ఇస్ అ ప్రొఫెషన్. 2008 తర్వాత మనకి ఎథికల్ హ్యాకింగ్ అనేది డిఫరెన్స్ లేదు. హ్యాకింగ్ ఇస్ అ ప్రొఫెషన్. హ్యాకింగ్ ఇస్ నో మోర్ అ క్రైమ్. హ్యాకింగ్ ఇస్ అ ప్రొఫెషన్. బట్ వెన్ యూ వితౌట్ పర్మిషన్ ఒకరి ఫోన్ ని హ్యాక్ చేసేయడం అనేది మాత్రం క్రైమే కదా. అదే నేను చెప్తున్నా, అన్ని టెక్నాలజీ ఇస్ ఫర్ గుడ్, ఇట్ ఇస్ ప్రొఫెషన్. బట్ అది వెన్ యూ యూస్ ఇట్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్, వెన్ యూ యూస్ ఇట్ ఫర్ అ బ్యాడ్ పర్పస్, అది క్రైమ్ అయిపోతుంది. ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ గుడ్. ఇప్పుడు ఫోటో కూడా ఫోన్లో వచ్చిన కెమెరాస్ కూడా మంచిదే కదా, అందరికి మన అందగత్లాగా ఎన్ని ఫొటోస్ కానీ తీసుకోవచ్చు కదా ఇప్పుడు. బట్ యూ యూసింగ్ దోస్ ఫోటోగ్రాఫ్స్, ఇఫ్ యూ ప్లేస్ ద సేమ్ కెమెరా ఇన్ యాజ్ అ స్పై కెమెరా ఇన్ సమ్, ఇప్పుడు మనకి ఎన్నో కేసులు వస్తున్నాయి జిమ్లో, ట్రయల్ రూమ్లో, చేంజింగ్ రూమ్లో, బట్టల షాప్లో, ట్రయల్ రూమ్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, వాష్రూమ్స్లో. దీంట్లో అంతా కెమెరా, ఫోన్ కెమెరాసే కదా పెట్టేది. ఫోన్ కెమెరాస్ ఎవరన్నా చెడ్డదని చెప్తారా? పిల్లలతో అడిగితే చెడ్డని చెప్తే చంపేస్తారు మమ్మల్ని. అందరూ ఫోటోగ్రాఫర్సే కదా, అసలు ఒప్పుకోరు కదా. అంతే. సో ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ మేడ్ ఫర్ అ గుడ్ పర్పస్. అది యూజ్ చేసేటప్పుడే మనకి క్రైమ్గా దొరుకుతుంది అనమాట. సో మాల్వేర్ ఇస్ ఆల్సో ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ అ పర్పస్. అది యూజ్ చేసే విధానం క్రైమ్లోకి వెలుపుతుంది అనమాట. తర్వాత మాల్వేర్ మీరు అడిగారు, ఇంకొకటి బ్లూ వేల్ అండ్ డార్క్ వెబ్. బ్లూ వేల్ గురించి కూడా చెప్తాను. అది యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆన్లైన్ గేమ్. ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్. కానీ ఎన్నో సూసైడ్స్ జరిగాయి. అది ఒక్క పేరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి అప్పటికే ఎన్నో గేమ్స్ ఉన్నాయి. అండ్ దీస్ గేమ్స్ ఆర్ ఆల్ హోస్టెడ్ సమ్వేర్ ఇన్ ది డార్క్ వెబ్. ఓకే, డార్క్ వెబ్ అంటే వన్ వే అన్నమాట. మనకి అక్కడి నుంచి ఇక్కడికి ఇన్విటేషన్ వస్తాయి కాబట్టి మనకు అక్కడికి వెళ్ళడానికి లేదు. వీ డోంట్ హ్యావ్ అ డైరెక్షన్ టు రీచ్ డార్క్ వెబ్ ఆర్ ఎంటర్ డార్క్ వెబ్. మనకు ఒక వన్ వే డోర్ ఉన్న ఒక స్పేస్ అన్నమాట అది. సో వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ ఎవ్రీథింగ్ సర్వర్ దట్ ఈస్ సేవ్డ్ ఆర్ డేటా సేవ్డ్ ఇన్ డార్క్ వెబ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అస్ టు గో దేర్ అండ్ హ్యాండిల్ ద డేటా. సో బ్లూ వేల్లో అట్లాంటి ఒక ఆన్లైన్ గేమ్లో పిల్లలకి చాలా రిస్క్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎవరితో ఆడుకుంటున్నారని తెలియదు. సో ఐ హ్యావ్ 5 friends హూ ఐఎమ్ ప్లేయింగ్ విత్. ఆ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ ఏమో వేరే 5 members తీసుకొస్తే, నేను ఆడుకునేది యాక్చువల్లీ స్ట్రేంజర్స్గా ఉన్న 5 members, నా ఫ్రెండ్స్ 5 members. నేను నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ 5 కూడా నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను స్ట్రేంజర్స్ దగ్గర ఈ 5 members. ఎందుకంటే నాకు తెలీదు. అండ్ అవుట్ ఆఫ్ ది 5 మేబీ దే ఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్. మషీన్ కూడా ఉండొచ్చు, బాట్ కూడా ఉండొచ్చు. సో అండ్ దే ఆర్ టార్గెట్స్ మేబీ టు టాక్ టు మీ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ టు టార్గెట్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. నాతో మాట్లాడి ఆడుకుని నాకు పాయింట్స్ ఇస్తారంటారు, నాకు ఏదో గిఫ్ట్స్ ఇస్తారంటారు, నేను ఇన్విటేషన్ పంపిస్తాను, వాళ్ళు వచ్చి నా ఫోన్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నా ఇంట్లో ఉన్న వాళ్ళది ఫోటోగ్రాఫ్స్ అన్నీ దాంట్లోనే వెళ్ళిపోతుంది. తర్వాత నాకు ఏదో పార్సల్ పంపిస్తే డ్రగ్ అబ్యూస్ చూస్తున్నాం మనం, సెక్షువల్ అబ్యూస్ చూస్తున్నాం. దాన్ని బట్టి డ్రగ్ క్యారియర్స్ లాగా కూడా పిల్లల్ని చూస్తున్నాం మనం. చాలా ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ థింగ్. హౌ డు ద స్కామర్స్ గెట్ ద ఇన్ఫర్మేషన్? వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్లైన్. ఓకే, సి యూ స్టడీ ఎనీబడి ఫర్ 15 days. వాళ్ళ థాట్ ఏంటి, వాళ్ళది ఐడెంటిటీ ఏంటని తెలిసిపోతుంది. సి దట్ ఈస్ వాట్ ఏఐ ఈజ్ ఆల్ అబౌట్, దట్ ఈస్ వాట్ మషిన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్ అబౌట్. మనం 2 seconds కన్నా ఎక్కువ ఒక స్క్రీన్ చూసామంటే దానికి బటన్ అట్లాగే ఫీడ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే ఇట్ రీడ్స్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్. ఈ కలర్ మీకు నచ్చిందని రీడ్ చేస్తుంది. సో ఇట్ విల్ కీప్ సెండింగ్ యూ ఫీడ్స్ అకార్డింగ్లీ. సో ద సేమ్ థింగ్ ఈవెన్ క్రిమినల్స్. సో అల్గారిథమ్ అలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సైబర్ అటాక్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు పెహల్గామ్ దాడి లాంటివి జరుగుతున్నాయి, ఇటు పక్క చైనా, అటు పాకిస్తాన్. సో సైబర్ టెర్రరిజం అనేది ఇప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ప్రపంచ దేశాలని ఎదుర్కోబోతున్నాయి. దానికి ఏంటి అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్? సైబర్ టెర్రరిజం, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ సైబర్ టెర్రరిజం ఇస్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ మన నేషన్కి ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డిస్రప్ట్ చేశారంటే అది సైబర్ టెర్రరిజం. మన నేషన్కి అగెయిన్స్ట్గా సైబర్ స్పేస్ యూజ్ చేస్తే కూడా సైబర్ టెర్రరిజం. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను ఆన్లైన్లో, దానికి
ఇండియాని చెడ్డ చేసేలాగా ఒక పోస్ట్, లేకపోతే యూనో కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ అని చెప్పి ఏదన్నా ఇన్స్టిగేట్ చేసేలాగా ఒకటి, పొలిటికల్గా ఇన్స్టిగేట్ చేసేలాగా ఒక పోస్టు అట్లా పెడితే ఐ యామ్ కాలింగ్ ఫర్ కమ్యూనల్ వార్. సో దాట్ ఈస్ ఆల్సో సైబర్ టెర్రరిజం. ఇట్స్ డేంజరస్. నో, మీరు ఇండియా లోపల ఉన్న సాఫ్ట్ అండ్ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ సైబర్ స్పేస్ ద్వారా బయటికి పంపిస్తున్నారంటే అది సైబర్ టెర్రరిజం. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం పహల్గామ్ అటాక్ తర్వాత చూసే ఒక ఏంటంటే కంట్రీస్ హ్యావ్ స్టాప్డ్ సోషల్ మీడియా పోస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. లైక్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ది ఇక్కడ పోస్ట్ చూడడానికి కొంచెం కష్టం, ఇండియాలో కూర్చొని ఇక్కడ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఇండియన్స్ షుడ్ నాట్ యాక్చువల్లీ గెట్ ఇన్ఫర్మేషన్ విచ్ దే వాంట్ టు సెండ్ ఇట్ టు అస్. ఇట్ ఈస్ నాట్ డిప్రైవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక్క రాజ్యం ఇంకొక రాజ్యంతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అది ఈ రాజ్యంలోకి రాకూడదు. బికాస్ కామన్ మాస్క్ వస్తే ఇంపాక్ట్ కుడ్ బి వెరీ డిఫరెంట్. సో మనకి మిస్ఇన్ఫర్మేషన్ కావాలనే వాళ్ళు పంపిస్తే మనం అదే ఇప్పుడు ఏం చూసినా వాట్సాప్ యూనివర్సిటీలో నుంచే కదా. అవును, కరోనా తర్వాత స్పెషలీ మెడికల్ వాట్సాప్ యూనివర్సిటీ అన్ని అప్పుడు అట్లాగా వచ్చిన సోషల్ మీడియా యూనివర్సిటీస్లో నుంచి మనం చూడాలి, మనం వినాలి, మనం నేర్చుకోవాలి, మనం బిలీవ్ చేయాలి అనుకున్న మెసేజెస్ వాళ్ళు పంపుతూ ఉంటే అది చూసి మన రాజ్యానికి అది బ్యాడ్గా అంటే రాజ్యానికి అగేన్స్ట్గా వర్క్ చేస్తుందంటే అది బ్లాక్ చేయాలి. దట్ ఈస్ అ మేజర్ స్టెప్ దట్ ద గవర్నమెంట్ హెస్ టేకన్. పర్సనలీ వెదర్ ఇట్ ఈస్ అ రైట్ టు యువర్ ఇన్ఫర్మేషన్ బ్రీచ్ అవుతుందా లేదా అదొక విషయం. బట్ వెన్ యూఆర్ ఇన్ వార్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్తే వెన్ యూఆర్ ఇన్ వార్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ యాక్షన్. ధన్యమీనన్ గారు, ఇట్స్ ఎ స్పెక్యులేషన్ ఆర్ ట్రూ నాకు తెలియదు, కానీ జీవదాడులు జరిగే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో అంటున్నారు. చైనా కరోనా లాంటి వైరస్ని ఎలా అయితే మ్యాన్ మేడ్గా చేసింది అనేది చాలా అలిగేషన్స్ ఉన్నాయో అలాంటి టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కూడా ఉంటాయి. Yes, see, if we are talking about physical or physiological virus which has come in, corona లాగా అట్లానే ఒక వైరస్ మనం చేసి ఒక కంట్రీలోకి పంపించడానికి చాలా ఈజీ కదా. ఎవరినో ఉన్నారు, నేను ఇట్లాగే ఒక స్టెగనోగ్రఫీ చేసి మీకు ఒక గుడ్ మార్నింగ్ పంపించేస్తే మీ ఫ్రెండ్ ఇంకొక రాజ్యంలో ఉన్నారు, మీరు ఫార్వర్డ్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఒక న్యూక్లియర్ బాంబ్ యూజ్ చేయక్కర్లేదు, ఒక వెపన్ యూజ్ చేయక్కర్లేదు. దిస్ కెన్ జస్ట్ గో. అండ్ ఈ వైరస్ చేసే పనులు ఎలాగ ఇంపాక్ట్ అవుతుందని కూడా తెలియదు. సి ఇన్ కరోనా ఆల్సో వీ సా దట్ ది railways or electricity was stopped for 5 minutes by a different country in India. అది సైబర్ వార్ఫేరే, అది ఒక వార్నింగ్ ఇచ్చారనమాట, మాకు ఇది మా వల్ల ఇది కుదరుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఆల్ దిస్ ఇస్ పాసిబుల్. సో వెన్ యూ సెండ్ సంథింగ్ అవుట్ దేర్ అండ్ యూ డిస్రప్ట్ ద ఎంటైర్ సిస్టమ్, మీరు కొంచెం ఆలోచించండి. ఒక ఏవియేషన్లో ఒక వైరస్ పంపించేసి ఒక డిస్రప్షన్ ఉంటే ఏమవుతుంది, రైల్వే సిస్టంలో, మెట్రో సిస్టంలో ఆలోచించగలుగుతామా వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ వెళ్ళిపోయిన తర్వాత. సో యూ డోంట్ హ్యావ్ టు యాక్చువల్లీ పుట్ అ bomb there and have a bomb blast or anything like that. You can create bloodshed with just cyber warfare. So these are all very simple things which every citizen can contribute. నేను ఫార్వర్డ్ చేయను అని అనుకుంటే ఏం క్రియేట్ చేస్తారు, ఎవరి దగ్గర వాళ్ళు పంపిస్తారు. హౌ టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్? ఫస్ట్ థింగ్ ఇస్ యూ టు లర్న్. మనం ఒక్కొక్కళ్ళు నేర్చుకోవాలి, ఈ సైబర్ స్పేస్ ఏంటనేది నేర్చుకోవాలి, అది ఎలాగ ట్రాన్సాక్ట్ చేయాలనేది నేర్చుకోవాలి, మన వల్ల ఏం కుదురుతుంది అని కూడా నేర్చుకోవాలి. ఊరికనే మిగతా వాళ్ళు చేస్తున్నారు, నేను చేయకపోతే నేనేమో తక్కువ దాని అయిపోతానని ఊరికనే చేయకూడదు. వాట్ ఈస్ ద రిస్క్ దట్ ఐ కెన్ టేక్, హౌ మచ్ కెన్ ఐ లర్న్, అది నేర్చుకుని యూస్ చేయాలి. దీస్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. థర్డ్ ఏంటంటే all of us should realize that our security, our privacy is our responsibility. మనం ఒక్కొక్కళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పక్కన వాళ్ళందరూ బాగానే ఉంటారు. మనం ఒక్కొక్కళ్ళు అది చేసుకోవాలి. దట్ ఎవ్రీబడి. సో ఇఫ్ 10 of us are there, 9 of them are responsible. To find out the 10th one is very easy. మనం నేర్చుకోవాలి ఇది. ఈ సైబర్ నేరానికి పాల్పడిన వాళ్ళు దొరికితే ఎలాంటి శిక్షలు పడుతూ ఉంటాయి? See, in India it starts from 3 years. 3 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. ఆఫ్ కోర్స్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ అంటే 5 years, 7 years, టెర్రరిజం అంటే క్యాపిటల్ పనిష్మెంట్ వరకు ఉంది. సో
వేరీస్ బట్ 3 years ఇస్ ద మినిమం. ఫైన్స్ అంటే ఇంకా ఇప్పుడు డిపిడిపి యాక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు డిపిడిపి రూల్స్ మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఐ థింక్ ఇట్స్ కమింగ్ అవుట్ ఇన్ అనదర్ 60 days. సో అది కూడా వచ్చేసిందంటే ది ఫైన్స్ ఆర్ సంథింగ్ మనకి అసలు ఊహించలేం అంత ఫైన్స్ వస్తున్నాయి ఫర్ డేటా సెక్యూరిటీ. సో ఐ థింక్ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ క్యాన్. అంటే కామన్ పీపుల్ ఎలాంటి చీటింగ్ గురవుతారంటే సహజంగానే ఎమోషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. పిల్లల్ని ఎవరొకరు కిడ్నాప్ చేయడం, మీ పిల్లల్ని కిడ్నాప్ చేసామని ఫోన్ కాల్స్ చేయడం, ఇలాంటివి ఎలా ట్రేస్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది? ఏదైనా ఇమోషనల్గా డీల్ చేయకుండా మనకి ఇప్పుడు మా దగ్గర వచ్చిన కేసును కూడా మనం వినేటప్పుడు ఇమోషన్స్ ఉంటుంది, కానీ ఇమోషన్స్ పక్కన పెట్టుకునే చేయాలి. బికాస్ ఓన్లీ దెన్ యూ కెన్ థింక్ ర్యాషనలీ, ఓన్లీ దెన్ యూ కెన్ వర్క్ ర్యాషనలీ. సో ఇమోషన్స్ ఏమైనా ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళకి అది బతుకు చావు అనే ఒక సిచ్యువేషనే ఉంటుంది. పిల్లని ఎవరో కిడ్నాప్ చేశారు, దానిపైన అడుగుతున్నారు, కిడ్నాపింగ్ ద్రవ్యం అడుగుతున్నారంటే కూడా దే ఆర్ ఆల్సో ఇన్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఓన్లీ. ఏదైనా ఏదో ఒకటి బాధించి మన దగ్గర వచ్చే ఎవరికైనా అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. సో ఇంపాక్ట్ ఇస్ ఐ మీన్ ఫర్ అస్ టు డీల్ ఇస్ ద సేమ్. నేను వింటాము, ఓకే అంటాము, తర్వాత పక్కనకి వెళ్ళి అన్ని రాషనల్గానే చూడాలి. ఓకే, ఇలాంటి సైబర్ క్రైమ్ మోసాలకు ప్రజలు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందంటారు? ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. ప్రోగ్రామ్స్ చేస్తే లైక్ ఐ సెడ్ ఎవ్రీబడి షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు లర్న్. సెకండ్, ప్రభుత్వం ద్వారా అంటే ఇప్పుడు ఏమేమి అవేర్నెస్ కుదురుతుందో వాళ్ళు చేస్తూ ఉండాలి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చిన్నప్పటి నుంచి మనం ఈ గ్యాజెట్ ఇస్తున్నామా పిల్లల దగ్గర, చిన్నప్పటి నుంచి పిల్లల్ని నేర్పించాలి. ABCD నేర్పించేలాగా ఇది యూజ్ చేయడానికి కూడా నేర్పించాలి. అండ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దెర్ ఇస్ అన్ అడిక్షన్. ఎంత మనం లేదు కాదు మన పాపకి లేదు మన పిల్లోడికి లేదని చెప్పినా ఉంది అనేది ఖచ్చితంగా రాసిస్తా. ఎవరితోనూ అడగండి, మీరు కావాలంటే మీరే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీ ఫోన్ పక్కన పెట్టి ఒక 2 days మానేసి మీరు కూర్చోండి, కలుగుతారా? 10 సార్లు అయినా ఆలోచిస్తాం, మెసేజ్ పెట్టుంటారా, వాళ్ళు ఫోన్ చేసి ఉంటారా, ఏదైనా వచ్చి ఉంటుందా అని, ఏదో మిస్సింగ్ ఉంటుంది. అది ఎందుకు? అది యాక్చువల్లీ ఇది కమ్యూనికేషన్ యుగం కదా, తప్పదు. ఇప్పుడు హస్బెండ్ చేయొచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హెడ్ మిస్సెస్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. కరోనా ముందు అయితే నేను తిరిగి పని చేసేదాన్ని. బికాస్ నో కస్టమర్ అండర్స్టూడ్, నో క్లయింట్ అండర్స్టూడ్ దట్ నేను ఆఫీస్లో కూర్చుని మీ పని చేయొచ్చు అనేది. కరోనా వచ్చినప్పుడు మన అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసామా? అవును, ఎవరు చచ్చిపోలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానని. సరే, కరెక్టే కదా. అట్లానేనండి, ఒక్కరోజు కమ్యూనికేట్ చేయకపోతే ఏమీ అవ్వదు. సీరియస్గా చెప్తున్నాను నేను. యూ డోంట్ నీడ్ టు బీ దట్ ఫ్రాంటిక్ ఆన్ ది కమ్యూనికేషన్. అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనము జూమ్ యాప్స్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఓటీటీలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో టెక్నాలజీతోనే సమ్మిళితమయ్యి కమ్యూనికేషన్లో టెక్నాలజీ వదిలేయాలని నేను చెప్పలేదు. టెక్నాలజీ మనకి ఎంతవరకు అవసరమో అదే వాడుకోవాలంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు వీఆర్ లివింగ్ ఇన్ అ కమ్యూనికేషన్ ఏజ్ అనేది. స్కూల్కి వెళ్ళే పాప స్కూల్ బస్లో వాపస్ ఇంటిలోకి వస్తున్నారంటే వాడికి ఎందుకు ఫోన్? ఓకే, ఎందుకు ఫోను? వై ఆర్ వి గివింగ్ ద చైల్డ్ అ ఫోన్? అండ్ ఏం చెప్పిస్తున్నాం మనం అక్కడ స్కూల్లో పక్కన ఇంట్లో కానీ పక్కన షాప్లో కానీ వెళ్ళి ఇచ్చేసే ఫోను, తర్వాత స్కూల్ వెళ్ళి వాపస్ వచ్చేసరికి తీసుకొచ్చేసేయని. ఎందుకు వేరే వాళ్ళ దగ్గర మన పాపది ఫోన్ ఎందుకు, పాపదో అబ్బాయిదో ఫోన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ స్పేస్ ఎందుకు షేర్ చేస్తున్నాం మనం? వేరే వాళ్ళు మన చైల్డ్ దగ్గర ఎందుకు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం? అవసరం లేదు కదా. లేకుండా కమ్ బ్యాక్ హోమ్ ఓన్లీ. ఎందుకు ఓవర్ ప్రెషరైజ్ చేస్తున్నాం? వన్ డే ద చైల్డ్ డజంట్ గో టు స్కూల్, వాట్సాప్లో ఎందుకు పంపేయాలండి నోట్స్? ఎందుకు? నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేని ఒక విషయం, నెక్స్ట్ డే వెళ్తే ఇవ్వరా? 180 days స్కూల్ టైం ఉందండి. 180 daysలో ఇది ఒక్కరోజు కూడా దొరకదా పాపకి ఇది రాసుకుని లేకపోతే నేర్చుకుని రావడానికి? సో ఎంతవరకు అనేది ఒక లిమిటేషన్ మనమే పెట్టుకోవాలి. ఐ వెంట్ అండ్ టోల్డ్ మై చైల్డ్ స్కూల్ దట్ నేను either I'll send my child to school or నేను వాట్సాప్లో చదివిస్తా. I don't need both. If my child is spending 8 hours going to school and spending money there, why do I need this? Okay.
అవసరం లేదు, మీరు అక్కడ కూర్చునేది మీరు నేర్పించడానికి కూర్చుంటున్నారు. మై చైల్డ్ కమ్స్ దే, యూ టీచ్ ద చైల్డ్ దేర్. I don't need the WhatsApp thing to teach my child. Then otherwise my child will learn on the internet. Na? Why do we need schools and teachers? Yeah. So we are not looking at replacing anything. అది సో ఎంతవరకు కావాలనేది మనమే కొంచెం ఆలోచించాలి. మనకి we can talk about convenience, but it shouldn't be overpowering us. మీ వ్యక్తిగత జీవితం అంటే మీకు ఎంతమంది కిడ్స్ ఉన్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు? See, my personal life, I was married once. I have a son in that marriage, and that son is doing his final month in his LLB course in Delhi. So ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు లాయర్గా. Then I got married again in 2022 after my first divorce, and 22లో మ్యారేజ్ చేస్తున్నాను. He's also on the second innings in life, so he's also got a son from his first marriage. So okay, టోటల్గా చెప్తే ఇప్పుడు 2 అబ్బాయిలు, అమ్మాయి లేరు unfortunately, yes, but we all live in a joint family. So my mother is there with me. I lost my father 2018లో, నాన్నగారు వెళ్ళిపోయారు నన్ను. Then my mother is there. పిల్లలందరూ ఉన్నారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఇది చాలా స్ట్రెస్ఫుల్ వర్క్, ఎందుకంటే సైబర్ క్రైమ్ దానికి సంబంధించి ట్రేస్ అవుట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడము ఒక స్ట్రెస్ఫుల్. ఎలా మీరు రిలాక్స్ అవుతుంటారు? ఐ గో అవుట్ విత్ ఫ్రెండ్స్, బట్ ఖాళీ టైం అనేది కొంచెం డిఫైన్ చేయడానికి కొంచెం కష్టం నాకు. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ థింగ్స్ టు డూ. డాన్సింగ్ కానీ, రీడింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, లేకపోతే ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్ ఉంటారు డాన్స్లో. సో ఇట్స్ ఆల్ డే. ఖాళీ టైం అనేది యాక్చువల్లీ నాకు కొంచెం ఇరిటేటింగ్. ఐ డోంట్ హ్యావ్ ఖాళీ టైమ్ అండ్ ఐ డోంట్ లైక్ ఖాళీ టైమ్ ఆల్సో. ఓకే, ఐ విల్ బి డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఎప్పుడు, బట్ మై ప్యాషన్ ఇస్ ఆల్వేస్ డాన్సింగ్. సో క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటారా? అవును, క్లాసికల్ డాన్స్ చేస్తాను, కొరియోగ్రాఫ్ చేస్తాను, స్టూడెంట్స్కి చదివిపిస్తాను. ఐ టీచ్ మై చిల్డ్రన్ ఆల్సో. యాక్చువల్లీ ఏదో ఒక మూవీలో కూడా మీరు ఆఫర్ ఏదో వచ్చిందని కూడా విన్నాము. మూవీలో నాకు ఆఫర్ కాదు, నా లైఫ్ పైన ఒక మూవీ వస్తుందా? చెప్తున్నారు కానీ నాకు తెలీదు. ఐ డోంట్ నో దట్, బట్ దే ఆర్ సేయింగ్ దేర్ ఇస్ అ మూవీ దట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ మై నేమ్. ఒక బుక్ వస్తుంది నా పైన. సో థ్యాంక్ గాడ్, లైఫ్ హస్ బీన్ నైస్. ధన్యమేనన్ మ్యామ్, చాలా పురస్కారాలు అందుకున్నారు మీ కెరియర్లో. చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఎలా అనిపించింది? ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ అనమాట. అంటే అక్కడికి వెళ్ళి ఆ పురస్కారం తీసుకున్నప్పుడు నాకు అంతగా ఏమి అనిపించలేదు, ఎందుకంటే ఒక 100 విమెన్లో నేను ఒక్కది అక్కడ నుంచున్నాను. వాళ్ళదంతా స్టోరీస్ నాకన్నా చాలా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రగుల్స్తో వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే. సో ఐ వాజ్ లైక్ ఫీలింగ్ మేబీ నాట్ ఇనఫ్ అని. కానీ అది తీసుకుని వాపస్ ఇంటికి వచ్చేసరికి, త్రిశూర్లోకి వచ్చేసరికి, వెన్ ఐ సా మై పీపుల్ సెలబ్రేట్, ఫ్లెక్స్ పెడుతున్నారు, స్వీట్స్ ఇస్తున్నారు, క్రాకర్స్ బర్స్ట్ చేస్తున్నారు, మై స్టాఫ్, మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్, అది చాలా అంటే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ ఓకే, నేను మేబీ ఐ హవ్ డన్ సంథింగ్, ఐ హవ్ అచీవ్డ్ సంథింగ్ అనేది. అండ్ ఐ డెఫినెట్లీ థింక్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రిటర్న్ టు మై family also for all the struggles that my parents have gone through. My parents have also gone through enough. ఎందుకంటే ఆడపిల్లల్ని పెంచేది ఇలా కాదు, ఇంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు, అది చేయకూడదు, చాలా విన్నారనమాట వాళ్ళు కూడా. వాళ్ళ ఈ లైఫ్ కూడా అంతగా ఈజీగా ఏం లేదు కదా. సో ఫర్ ఆల్ దట్ స్ట్రగుల్స్ దట్ దే హ్యావ్ gone through, for all the trust they had in me, I think that was a little I could do. And thankfully it happened before my father passed away. So that happened. Okay, future plans? Like I said, మేము ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. వీఆర్ ఆల్రెడీ ఇన్ దుబాయ్, మ్యాంగ్లోర్. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ అదర్ లొకేషన్స్ ఆల్సో. we also have an academy for training cyber security candidates. వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా ఎలాగా రాగలుగుతారు అనేది దానికి ఒక అకాడమీ కూడా ఉంది. సో వీఆర్ లుకింగ్ అట్ హ్యావింగ్ మోర్ పీపుల్ వర్క్ ఇన్ దిస్, ఎందుకంటే వితౌట్ సైబర్ సెక్యూరిటీ ఇంకా ఎవరు ఉండడానికి లేదు. సో యూ హ్యావ్ టు బీ ఎక్విప్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. So that's how my future plans. Let's see. Okay, ma'am. Finally, thank you so much for coming once again. Thank you so much, ma'am. ఇది ధన్య మీనన్ గారు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, నేరాల నివారణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పెట్టే పోస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలి, వాటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలంటున్నారు. ఇది ఇవాల్టి నింగి నేలా నాదే ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.